ఎవ్రీ మంత్లీ బేబీ ఫోటోషూట్స్ కోసం నా వీడియోస్ కంపల్సరీ ఫాలో అవ్వండి. ఈజీ అండ్ సింపుల్ ఐడియాస్‌తో వీడియోస్ అయితే మీ ముందు ఉంటాయి. మీకు నచ్చితే గనుక ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. హలో స్నేహితులారా! ఈ వీడియోలో అయితే మా పాపకి సెకండ్ మంత్ ఫోటోషూట్ ఎలా చేశానో చూపిస్తున్నా. సెకండ్ మంత్ కోసం బటర్‌ఫ్లై థీమ్ అయితే సెలెక్ట్ చేసుకున్నా. ఎందుకంటే 2 వింగ్స్ ఫర్ సెకండ్ మంత్ అనేసి సూట్ అవుతుందని ఈ థీమ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాననమాట. బేబీ గర్ల్‌కి బటర్‌ఫ్లై థీమ్ బావుంటదనిపించింది. అయితే దీనికోసం అనేసి రోజ్ పెటల్స్‌తో మొత్తం కంప్లీట్‌గా బటర్‌ఫ్లై థీమ్ అయితే అరేంజ్ చేసుండే. ఇంకా పాప కాస్ట్యూమ్ కోసమని ఈ లైట్ పీచ్ కలర్‌లో ఉన్న ఈ బుజ్జి బుజ్జి బటర్‌ఫ్లైస్ ఉన్న డ్రెస్ అయితే సెలెక్ట్ చేసుకున్నా. ఇంకా పాపని పడుకోబెట్టి బాల్కనీలో అరేంజ్ చేసిన. ఇంకా గాలికి ఆ రోజ్ పెటల్స్ అన్నీ ఎగురుతూ ఇంకా పాపకి ఓవర్ లైటింగ్ అయిపోయి సరిగ్గా కుదరలేదనేసి ఇంట్లోనే చేశామన్నమాట. ఇంట్లో అయితే మొత్తం లైటింగ్ అసలు లేకుండా చాలా డల్‌గా వస్తున్నాయి ఫోటోస్ అనేసి మా అమ్మ అయితే ఇక్కడ జియో ఫోన్‌తోని తనకి మొహానికి టార్చ్ లైట్ పెడుతుందన్నమాట లైటింగ్ అనేసి. తన ఇన్నోసెన్స్‌ని ఏమనుకోవాలో నాకు అర్థం కాలేదు. ఫుల్ నవ్వొచ్చింది మాకైతే. మా మదర్ చెయ్యిని ఎరేజ్ చేసేసి ఈ ఫోటో అయితే ఎడిట్ చేశాను. ఇంకా కొన్ని షాట్స్ అయితే తీసుకున్నా. ఇంకా ఫోటోషూట్ అయిపోయిన తర్వాత లాస్ట్‌లో మా పాప అయితే కళ్ళు తెరిచింది. చేసినంత సేపు కళ్ళు మూసుకునే పడుకునే ఉంది. ఇంకా అదే బెటర్ అనిపించింది ఆ థీమ్‌కి. ఎందుకంటే పిల్లలు కొంచెం కదిలినా కూడా క్లాత్ అంతా అటు ఇటు అయిపోయి రోజ్ పెటల్స్ అన్నీ అటు ఇటు అవుతాయి కదా! ఇంకా లాస్ట్‌లో ఫోటోషూట్ అయిపోయిన తర్వాత మా బాబు అయితే ఆ రోజ్ పెటల్స్‌తో ఫుల్‌గా ఆడుకున్నాడు. తనకైతే చాలా నచ్చింది. ఇంకా పాప అవుట్‌పుట్ వచ్చేసి ఇదన్నమాట. మీకు నచ్చితే గనుక ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. టేక్ కేర్.